హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు. నవరాత్రుల్లో సెకండ్ డే ఆర్ థర్డ్ డే నేను చేసుకున్న పూజని ఈ వీడియోలో అయితే పెడుతున్నాను. రెండు కలిపి అయితే పెట్టాను. మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను సెకండ్ డే మార్నింగ్ అయితే ఉదయాన్నే లేచిన వెంటనే ఫస్ట్ నేను కిచెన్లోకి అయితే వచ్చాను. అంటే ముందు ప్రసాదం ప్రిపేర్ చేసుకున్న తర్వాత అయితే మనం దేవుడి దగ్గర క్లీన్ చేసుకుంటే బెటర్ అని చెప్పి కిచెన్లోకి అయితే వచ్చాను. ఈరోజు నేను అమ్మవారికి ప్రసాదంగా అయితే పులిహోర చేయాలనుకుంటున్నాను. పులిహోర కోసం అయితే నేను ముందుగా ఇలా బియ్యం అయితే కడిగి పెట్టుకుంటున్నాను. నేను బియ్యాన్ని ఇలా ఫస్ట్ ట్యాప్ వాటర్లో 2-3 సార్లు కడిగిన తర్వాత మనకి పంచాయతీ వాటర్ వస్తాయి కదా, వాటితో కూడా ఇలా ఒకసారి అయితే కడిగి అప్పుడు నేను ఆ బియ్యంలో అయితే నేను పంచాయతీ వాటర్ అయితే వేసి నేను రైస్ అయితే పెట్టుకుంటాను. ఎవ్రీడే అయితే మాత్రం ఇలానే పెట్టుకుంటాం మేము. సో ఇప్పుడు కూడా ఇలానే రైస్ అయితే పెట్టుకొని తర్వాత అయితే నేను మిగతా పనులు అయితే చూసుకుందామని చెప్పి ముందుగా ఇలా రైస్ అయితే పెట్టుకుంటున్నాను. నేను పెట్టుకున్న రైస్ అవేలోపు మా జషు కోసం అయితే నేను టిఫిన్ చేయాలనుకుంటున్నాను. టిఫిన్ కోసం అయితే ఈరోజు ఏం ప్రిపేర్ చేయట్లేదు. అందుకని చెప్పి అప్పటికప్పుడు అయితే మనకు ఉండేది గోధుమ పిండి అట్లే కదా, అందుకని నేను గోధుమ పిండి అలాగే బెల్లం అయితే రెండూ కలిపి అట్లయితే వేయాలనుకుంటున్నాను. నేను బెల్లం కోసం అయితే మా జషుకి మేము పాత బెల్లం లేదా తాటి బెల్లాన్ని అయితే యూస్ చేస్తాను. మా జషుకి ఇలా గోధుమ పిండి అండ్ బెల్లం కలిపిన అట్లంటే చాలా ఇష్టం. అసలు డైలీ కలిపి పెట్టినా కూడా తింటాడు, అంత ఇష్టం వాడికి. కానీ ఏమైందో తెలియదు కానీ 1.5 మంత్ నుంచి అయితే మాత్రం అసలు ఫుడ్ ఏం తినట్లేదు, ఏం పెట్టినా కూడా తినట్లేదు. అట్లీస్ట్ పాలు కూడా తాగడం మానేశాడు. హాస్పిటల్కి తిప్పినా కూడా ఏం యూజ్ లేదు. ఏవో సిరప్స్ కల్పిస్తున్నారు తప్ప అవేమీ వాడికి యూజ్ అవ్వట్లేదు. ఏదో ఒక పూట తింటున్నాడు, 3 పూటల్లో ఒక పూట మాత్రమే తింటున్నాడు. ఈ గోధుమ పిండట్టు నా తృప్తి కోసం వేసుకోవడమే తప్ప వాడైతే డెఫినెట్గా తిండు. మా జషుకి అయితే ఇలా నేను గోధుమ పిండి బెల్లం కలిపినట్లయితే నేను చిన్నప్పటి నుంచి పెడతాను. అంటే 9th మంత్ నుంచి పెడతానని చెప్పాను కదా. గోధుమ పిండి హెల్త్కి మంచిది కదా, అందుకని నేను ఎక్కువగా గోధుమ పిండిని అయితే యూస్ చేస్తాను. అండ్ గోధుమ పిండితో పాటు రాగి పిండి కూడా యూస్ చేస్తాను. ఎవరో ఫోన్ చేశారని చెప్పి మధ్యలో మా అమ్మ అయితే ఫోన్ ఇలా పట్టుకొచ్చి ఇచ్చింది. నేను ఆ ఫోన్ చూసే గ్యాప్లో అన్నం అయితే పొంగిపోయి స్టవ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇలా ఒకేసారి 2 పనులు చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ ఇలాంటిది ఏదో ఒకటి ఖచ్చితంగా అవుతూనే ఉంటుంది ఎప్పుడూని. జషుకి అయితే నేను ఆయిల్ యూస్ చేయకుండా గీని మాత్రమే యూస్ చేస్తాను. మ్యాక్సిమం వాడి ఫుడ్ ఏదైనా కూడా నేను గీనే వాడతాను. జషు కోసం అయితే 1 స్పూన్ గోధుమ పిండట్టు, 1 స్పూను రాగి పిండట్టు అయితే వేసాను ఈరోజు. అంటే రెండిట్లో ఏదో ఒకటి అయితే తింటాడేమో అని. బట్ ఎవరి దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ వాడైతే మాత్రం తినట్లేదు పాపం. ఎవ్రీడే ఇలా ఏదో ఒకటి అయితే వేస్తున్నాను కానీ వాడైతే ఫుడ్ తినట్లేదు. చాలా అయితే ట్రై చేస్తున్నాను, చూద్దాం ఎప్పుడు తింటాడో ఏంటో. మా జషుకి టిఫిన్ అయ్యేలోపు నాకు రైస్ అయితే ఉడికిపోయింది. దాన్ని అయితే నేను ఇలా వాట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను పులిహోర ఎప్పుడు చేసుకున్నా కూడా ఇలానే రైస్ కుక్కర్లో కాకుండా ఇలా వార్చి అయితే పెట్టుకుంటాను. నేను చింతపండు పులిహోర చేయాలనుకుంటున్నాను. అందుకని నేను చింతపండుని అయితే కడిగి నానబెట్టుకుంటున్నాను. ఈలోపు పచ్చిమిర్చి అలాగే అల్లం కూడా పక్కన పెట్టుకుంటున్నాను. అంటే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యేలోపు నేను ఇలా వీటిని అయితే పక్కన పెట్టుకుంటాను. అంటే ఈలోపు కట్ చేసుకొని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి వీటిని అయితే ఇలా పక్కన పెట్టుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను ఇలా పచ్చిమిర్చి అల్లాన్ని కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకుంటానని చెప్పాను కదా. వీటిని ఇప్పుడు ఇందులోకి వేసేసుకొని ఇవి ఏగేలోపు నేను ఇలా ఆవాలు అయితే నూరుకుంటాను. అంటే ఆవాలు ఇలా నూరుకుంటేనే నాకు టేస్ట్ అనేది నచ్చుతుంది, మిక్సీలో వేసుకుంటే నచ్చదు. అందుకని చెప్పి కొంచెం కష్టమైనా సరే ప్రతిసారి ఇలా అయితే నూరుకుంటాను. చింతపండు పులిహోరలో నేను ఏమేమి యూస్ చేశానో క్లియర్గా అయితే చూపించలేదు. దానికైతే నేను వేరే వీడియో అయితే పెడతాను, అప్పుడు చూడండి. పులిహోరలో అయితే నేను పల్లీలు యూస్ చేయలేదు. అంటే జషుకి దగ్గుగా ఉందని చెప్పి పల్లీలు అయితే వేయలేదు. రైస్ అయిపోయింది కదా, ఇప్పుడు వీటిని పళ్ళెంలో అయితే వేసుకొని కొంచెం చల్లారబెట్టుకుంటున్నాను. అంటే బాగా వేడిగా ఉంది కదా అని. సాల్ట్ అయితే వేయడం మర్చిపోయాను. లాస్ట్లో అయితే సాల్ట్ వేసి 5 సెకండ్స్ మళ్ళీ ఫ్రై చేసి రైస్లోకి అయితే వేసేసుకొని మళ్ళీ అయితే రైస్ మొత్తం కలుపుకుంటున్నాను. మీకైతే ఏ టైప్ పులిహోర నచ్చుతుందో చెప్పండి. నేనైతే ఈసారి దాన్ని వీడియో తీసి అయితే పెడతాను. నాకైతే మాత్రం పల్లీలు బాగా వేసుకొని చింతపండు పులిహోర చేసుకుంటే మాత్రం నాకు చాలా ఇష్టం. ఎప్పుడు పండుగలు వచ్చినా కూడా నేను మ్యాక్సిమం ఇలా చింతపండు పులిహోర అయితే చేసుకుంటాను ఇంట్లో. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా దేవుడి కోసం అయితే నేను బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా మనం ప్రత్యేకంగా ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు మనం డైలీ చేసుకునే పూజలు మాత్రం మానకూడదు. అంటే వాటికి కూడా మనం ఇలా దీపారాధన చేసుకొని అప్పుడైతే మనం ఏ పూజ అయితే చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ పూజ చేసుకోవాలి.
నవరాత్రుల్లో సెకండ్ డే ఫ్రైడే వచ్చింది కదా, సో నేను లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకుంటున్నాను. అందుకని లక్ష్మీదేవి ఫోటోకి నేను ఇలా పువ్వులైతే గుచ్చుకుని పెట్టుకుంటున్నాను. ఇలా ఫోటో ఫ్రేమ్స్కి నాకు దండ వేయటం అంటే చాలా ఇష్టం. అంటే చూడటానికి చాలా నిండుగా అనిపిస్తుంది కదా. అలా పువ్వులన్నీ పెట్టేసిన తర్వాత మా హస్బెండ్తో కలిసి అయితే నేను దీపారాధన చేసుకొని ఇలా పూజ అయితే చేసుకున్నాను. నేను డైలీ చేసుకునే పూజ కంప్లీట్ అయిన తర్వాత నవరాత్రుల్లో సెకండ్ డే అయిన గాయత్రి అమ్మవారి కోసం పూజ అయితే చేసుకోవాలి కదా. దానికోసం అయితే ముందు రోజు పూజ చేసుకున్న పువ్వులు, అక్షంతులు అయితే వీటన్నిటిని అయితే ఇలా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసినప్పుడు అయితే మాత్రం కలసాన్ని అయితే కదపకుండా చూసుకోండి. ఫోటో ఫ్రేమ్ కొంచెం కదిలినా పర్వాలేదు కానీ కలసం అయితే కదలకూడదు. తర్వాత నేనైతే ఇలా పత్తి దూదుతో అయితే ఒత్తులు చేసుకొని అయితే పెట్టుకున్నాను. తర్వాత అమ్మవారికి పూలదండ వేయడం కోసం అయితే నేను ఇలా దారాన్ని సూదిలోకి అయితే ఎక్కించడానికి ట్రై చేస్తున్నాను. అదైతే నాకు పెద్ద టాస్క్ అనే చెప్పాలి. చాలాసేపు పట్టింది ఎక్కించడానికి. తర్వాత ఇలా పువ్వులు అయితే గుచ్చేసుకొని నేను మాల అయితే వేసుకున్నాను అమ్మవారికి. ఈలోపు మా హస్బెండ్ కూడా రెడీ అయ్యి వచ్చేసారు. తర్వాత అమ్మవారికి నా దగ్గర ఉన్న పూలని ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను. కలసం పక్కన అమ్మవారికి శారీ కట్టి రెడీ చేశాను కదా, ఆవిడకైతే నేను బంతిపూ దండలు అయితే వేశాను. అవైతే వాడకూడదంట, నాకు తెలియకైతే వాడేశాను. మీరైతే ఎప్పుడు వాడకండి. తర్వాత ఆవు నెయ్యి అయితే దీపకుందులోకి వేసి రెడీ అయితే చేసుకుంటున్నాను. ఈలోపు మా హస్బెండ్ అయితే మాత్రం బుక్ పట్టుకుని రెడీగా అయితే ఉన్నారు బుక్ చదవడం కోసం. ఈ బుక్ అయితే నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ బుక్ గురించి ఉంటుంది. అంటే ఈ ఒక్క బుక్ ఉంటే చాలు, మనం పూజ మొత్తం చేసేసుకోవచ్చు. అంటే దేవీ నవరాత్రుల బుక్. అంటే నేను ఫస్ట్ టైం దేవీ నవరాత్రులు పూజ చేస్తున్నాను కదా, అందుకని నేను బుక్ అయితే ఫాలో అవుతున్నాను. అంటే తప్పులు చేయకూడదు కదా అని. అంటే ఈ బుక్లో ఏ రోజు ఏం పూజ చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ నియమాలు పాటించాలి, ఇలా అన్నీ ఉన్నాయి. ఇంకా లాస్ట్కి అయితే నేను కుంకుమ పూజ చేసుకొని నా పూజను అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను. డైలీ పూజ ఒకే విధంగా ఉంటుంది కదా, అందుకని నేను చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను, చూడండి. श्री महासरस्वती स्वरूपिणी श्री दुर्गांबिका देवी नमः। धूपं समर्पयामि। दीपं महानैवेद्यं समर्पयामि। अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा मध्य मध्य पानीयं समर्पयामि। ओम श्री महाकाली श्री महालक्ष्मी श्री महासरस्वती रूपिणी श्री दुर्गांबिकायै नमः। नीराजनं समर्पयामि। మార్నింగ్ ఎలా అయితే పూజ చేసుకుంటామో అలాగే ఈవినింగ్ కూడా సేమ్ యాజ్ టీజ్గా పూజ చేసుకోవాలి. అంటే కుంకుమ పూజ కానీ, అష్టోత్తరాలు కానీ, ప్రసాదాలు కానీ, పువ్వులు అన్నీ కూడా మనం ఫ్రెష్గా అయితే చేసి పెట్టుకోవాలి. నేను మార్నింగ్ పులిహార చేశాను కదా, ఈవినింగ్ అయితే మాత్రం గారెలు అలాగే తీపి బూందీ అయితే ప్రసాదంగా పెట్టుకున్నాను. సెకండ్ డే మనం గాయత్రి అమ్మవారిని పూజించుకున్నాం కదా, ఈరోజు థర్డ్ డే అంటే శ్రీ అన్నపూర్ణాదేవిని పూజించుకోవాలి. ఈవిడికి మనం ప్రసాదంగా దద్దోజనం పెట్టాలి. మనం ప్రసాదం పెట్టే విషయంలో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అంటే ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కటి పెడుతున్నారు, ఒక్కొక్కటి చేస్తున్నారు, ఒక్కొక్క యాప్లో ఒక్కొక్కటి ఉంటుంది. అందుకని మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఒకటే ఫాలో అవుతూ ఒక బుక్ లేదంటే ఒక యాప్ అంటూ పెట్టుకొని దాన్నే ఫాలో అవ్వాలి. అంటే డే 1 నుంచి డే 9 వరకు కూడా. అంటే నేను ఫాలో అవుతున్న బుక్లో ఈరోజు వచ్చి దద్దోజనం ప్రసాదంగా ఉంది. బట్ నేను చూశాను చాలామంది నిన్న అయితే చేసుకున్నారు, గాయత్రి అమ్మవారికి దద్దోజనం ప్రసాదంగా పెట్టుకున్నారు. అందుకే నేను ముందే చెప్తున్నాను, ఒక్కొక్క బుక్లో ఒకలా ఉంది. నేను 9 డేస్ 9 శారీస్ కట్టాలనుకున్నాను, కానీ ఎవ్రీడే కలర్స్ని బట్టి కట్టాలని నాకు తెలియక నా దగ్గర ఉన్న శారీస్ అయితే కట్టాలి అనుకున్నాను. బట్ సెకండ్ డే ఆరెంజ్ కలర్ అని చెప్పి నేను సెకండ్ డే శారీ కలర్ మార్చకుండా అలానే ఉంచేసాను. నా దగ్గరున్న న్యూ శారీస్లో ఏది మ్యాచ్ అవుతుంటే అదైతే కడుతున్నాను. ఈరోజైతే గోల్డ్ కలర్ అంట, అందుకని చెప్పి నేను గోల్డ్ కలర్ ఉన్న శారీ అయితే కడుతున్నాను. ఈలోపు నాకు రైస్ పెట్టేసుకుంటే మంచిది కదా అని చెప్పి గుర్తొచ్చింది. అందుకని చెప్పి నేను రైస్ కడిగి పెట్టేసుకుందామని కుక్కర్లో అయితే రైస్ కడిగేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ 2 డేస్ కూడా ముందు నేను దేవుడి సామాన్లు తోమేసుకున్న తర్వాత అయితే కిచెన్లోకి వచ్చేదాన్ని. అందుకని చెప్పి నాకు త్వరగా అయిపోయినట్టు అనిపించేది. ఈరోజు ఏంటంటే ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి కాసేపు చేసి మళ్ళీ కిచెన్లోకి వచ్చి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా అవడంతో నాకు క్లమ్జీ అయిపోయింది ఈరోజు.
దేవుడి సామాన్లు కడగడానికి నేనైతే పితాంబరి యూస్ చేస్తాను. అదైతేనే మనం ఇలా తోమగానే అలా తెల్లగా వచ్చేస్తుంది. మ్యాక్సిమం అందరూ ఇత్తడి సామాన్లు తోమడానికి పితాంబరిని అయితే యూస్ చేస్తారు. కాకపోతే నేను దాంట్లో లెమన్ కూడా యూస్ చేస్తాను. అలా చేయడం వల్ల ఇంకొంచెం తెల్లగా వస్తుంది. అంతే, అంతకు మించి ఏం లేదు. నేను దేవుడి సామాన్లు తోముకునేలోపు నాకు స్టవ్ మీద అయితే రైస్ పెట్టుకున్నాను కదా, అదైతే అయిపోయింది. రైస్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం దద్దోజనానికి కావాల్సినవి కరివేపాకు, పెరుగు ఇవన్నీ కూడా తీసి పెట్టుకుంటున్నాను. ఇంకా నేను పచ్చిసెల్లుడి వడపప్పు కూడా చేసి పెట్టేసుకుంటున్నాను. అంటే వడపప్పు కోసం నేను పెసరపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను. అంటే పెసరపప్పు కొంచెం నానబెట్టుకునే కదా మనం దేవుడి దగ్గర పెట్టుకుంటాము, దాన్నే కదా వడపప్పు అంటాం. మిగతావి రెడీ చేసుకునే లోపు ఈ పెసరపప్పు అయితే నానిపోతుంది. ఇప్పుడు పచ్చిసెల్లుడి చేసుకోవడం కోసం అయితే వరిపిండి అలాగే బెల్లం కలిపేసి పెట్టుకుంటున్నాను. మా అమ్మ అయితే పచ్చిసెల్లుడిలో కొబ్బరికూర కూడా కలుపుతుంది. అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. బట్ నేనైతే అలా కలపను, డైరెక్ట్గా ఇలా అయితే కలిపేస్తాను. ప్రసాదాలు అన్నీ కూడా అంటే ఏం ప్రసాదం చేసినా నేను అమ్మవారు ఒక్కరికే కాకుండా నేను డైలీ పూజ చేసుకునే దేవుళ్ళకి కూడా అక్కడ కూడా పెట్టుకుంటాను. నేను దద్దోజనం కూడా చేసేసి అమ్మవారికి శారీ అయితే కట్టడానికి వెళ్ళాను. దద్దోజనం వీడియో అయితే నేను కమింగ్ సూన్లో అప్లోడ్ చేస్తాను, అందుకని నేను వీడియో అనేది పెట్టలేదు. అమ్మవారికి శారీ అనేది చాలా సింపుల్గా ఒక్కలమే కట్టేయచ్చు. అది కూడా నాకు ఈరోజే తెలిసింది, ఒకదాన్నే కూడా ఇలా శారీ కట్టొచ్చు అని చెప్పి. అంటే ఇది అంచు చీర కదా, అందుకని చెప్పి అది ఈజీ అయిపోయింది. అదే సిల్క్ శారీ అయితే మాత్రం మనకి కష్టమవుతుంది. ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత దాన్ని మనం ఇలా అయితే ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళామంటే చాలా సింపుల్గా మనకి స్టెప్స్ అయితే పెట్టేసుకోవచ్చు. చూసారా ఎంత సింపుల్గా మనం స్టెప్స్ అనేది ఒక్కలమే పెట్టేసుకుంటున్నాము. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే ఇలా అంచున్న శారీ అయితే మాత్రం స్టిఫ్గా నిలబడుతుంది. అదే సిల్క్ శారీ అయితే మాత్రం మనం సింగిల్గా ఒకలమే కట్టడం కష్టమవుతుంది. కొత్తగా ఫస్ట్ టైం అమ్మవారికి శారీ కట్టాలి అనుకునేవారు మాత్రం ఇలా స్టార్టింగ్ ఎండింగ్ కొంచెం క్లాత్ అయితే వదిలేసి మిగతావన్నీ ఇలా స్టెప్స్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. వాటిని ఇలా అయితే క్లాత్తో ఫోల్డ్ చేసుకొని దాన్ని అయితే మనం ఇలా అయితే అమ్మవారికి ఇలా కట్టామంటే ఇంకా పర్ఫెక్ట్గా కుర్చీలు అనేది వచ్చేస్తుంది. ఇలా మనం కుర్చీలు పెట్టుకోవడం ఒక్కటే కొంచెం కష్టం, మిగతాదంతా చాలా సింపుల్. ఈ ఒక్క స్టెప్ అయితే మనకి తెలిస్తే చాలు, మిగతాది రెండు కూడా మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. స్టెప్స్ కూడా కొంచెం కొంచెం కదుపుకున్నామంటే చుట్టూరు స్టెప్స్ అనేది వస్తుంది. అప్పుడు మనకి నిజంగా మనం కట్టుకుంటే ఎలా ఉంటుందో అమ్మవారికి కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే వస్తుంది. చూడండి స్టెప్స్ అయితే ఈ విధంగా వస్తుంది. పర్ఫెక్ట్గా పెడితే మాత్రం చూడటానికి చాలా నిండుగా ఉంటుంది. ఇంకా అటువైపు ఇటువైపు కొంచెం క్లాత్ అయితే వదలాలి అని చెప్పాను కదా, దాన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫ్రంట్కి అయితే పెట్టుకోవాలి, అటు సైడ్ నుంచి అలాగే ఇటు సైడ్ నుంచి కూడా. కాకపోతే మనం ఒక సైడ్ అయితే మాత్రం లోపలికి పెట్టుకోవాలి. అంటే బ్లౌజ్ కనిపించే ప్లేస్ ఉంటుంది కదా, అదైతే మాత్రం ఇలా లోపలికి పెట్టుకుంటే సరిపోతుంది. అంటే మనం బ్లౌజ్ వేయం కదా, సో అందుకని ఒక సైడ్ ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే అదే మనం బ్లౌజ్ కింద సెట్ చేసుకోవాలి. మిగతాది శారీకి మనం స్టెప్స్ ఎలా అయితే పెడతామో అలా పెడితే సరిపోతుంది. ఇంకా నా దగ్గర ఉన్న జ్యువెలరీస్తో ఇలా అయితే అమ్మవారికి రెడీ చేస్తున్నాను. అమ్మవారికి జ్యువెలరీస్ అయితే మాత్రం ఎక్కువగా ఏం వేయట్లేదు. నెక్లెస్, నల్లపూసలు, హారం. మనం ఎంత సింపుల్గా అయితే రెడీ అవుతామో అమ్మవారికి కూడా అలానే సింపుల్గా అయితే వేశాను. ఎక్కువగా 4-5 హారాలు, నెక్లెస్లు ఉన్నవన్నీ అయితే మాత్రం అమ్మవారికి వేయట్లేదు. అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను అన్నపూర్ణాదేవికి అయితే పూజ అయితే చేసుకున్నాను. ఓం శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయ నమః. ధూపం సమర్పయామి. నమః నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. నీరాజనం. నీరాజనం. कर्पूरकांति विलस्मा कवर्ण विराजते नीराजनम माया दत्तम कृपाया प्रभुत्यम. ओम श्री महाकाली श्री महालक्ष्मी श्री दुर्गांबिकाये नमः. महाकाली श्री महालक्ष्मी श्री महासरस्वती स्वरूपिणी श्री दुर्गांबिकाये नमः. अखंडनंद नीराजनम समर्पयामि. सुवर्ण मंत्र पुष्पम समर्पयामि.
అంటే డైలీ చేసుకునే పూజా విధానం ఒకటే కదా, అందుకని చెప్పి నేను చిన్న చిన్న క్లిప్స్ అంటే హారతి ఇవ్వటం, ధూపం వేయటం, నైవేద్యం పెట్టడం, ఇంకా కొబ్బరికాయ కొట్టడం, ఇలా దండం పెట్టుకోవడం మాత్రమే పెడుతున్నాను. ఎక్కువ పెట్టట్లేదు. అంటే పూజ బ్లాగ్ అంటే ఇంకా పూజ మొత్తం పెట్టలేము కదా, అందుకని చెప్పి ఇలా చిన్న చిన్న క్లిప్స్ అయితే మాత్రం యాడ్ చేస్తున్నాను. అంటే నేను ఏం చేశానో అది చూపిస్తున్నాను, అది కూడా చిన్న చిన్న క్లిప్స్ కింద. చివరిగా ఇలా ప్రసాదం అయితే తీసుకొని నా థర్డ్ డే పూజనైతే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా నా వీడియో చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థర్డ్ డే అమ్మవారిని అయితే ఈ విధంగా రెడీ చేశాను. అమ్మవారి ఫోటో ఫ్రేమ్కి అయితే ఇలా మందార పూలతో మాలకట్ట అయితే వేశాను. ఇంకా శారీ అయితే ఈరోజు గోల్డ్ కలర్ అన్నారని చెప్పి గోల్డ్ కలర్ అంచుందని ఈ శారీ అయితే అమ్మవారికి కట్టాను. అలాగే ప్రసాదంగా దద్దోజనం అయితే చేశాను. ఇంకా నేను యూజ్ చేసే బుక్ అయితే మాత్రం రేపు వచ్చే వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఆల్.